కార్తిక్ గారు. మహేంద్ర. కార్తిక్. అదే ఓకే అండి. జనరల్ గా ఇంటర్వ్యూస్ కి వస్తే మీ గురించి చెప్పండి అనడం పద్ధతి, మీరు ఆవిడ గురించి చెప్పండి. పద్ధతి కాదు కదా. ఇక్కడ అదే పద్ధతి. అందరికి తెలిసిందే, నేను చెప్పేది ఏం పెద్ద లేదు. యానీ చిన్నప్పటి నుంచి ఇట్లా మా సెట్ లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, చాలా ప్రొఫెషనల్, చాలా మంచి యాక్టర్, ఫ్రెండ్లీ పర్సన్. ప్రొఫెషనల్ అవుతుంది. నాకు అర్థం కావట్లేదు. చాలా బాగా పాడుతుంది. అవునా? మంచి యాక్టర్ గానే తెలుసు కానీ చాలా బాగా పాడుతుంది. సింగర్, వెరీ నైస్ సింగర్. అవునా? హై పిచ్ బాబా, మధ్యలో సెగ్మెంట్ హై పిచ్ బాబా అంటే లవ్ అంటే అదే అదే మీరు ఈయన గురించి చెప్పండి. నందు నాకేం కొత్త కదా, ఏమంటే నేను కొంచెం కొత్త అంటే కొత్త ఇన్ ద సెన్స్ పర్సనల్ గా కదా, ఎప్పుడు పర్సనల్ గా ఐ లవ్ దర్ పర్ఫార్మెన్స్. ఆమె కూడా చెప్పిన ఫీల్ అవుతుంది. సో నందు నేను మేము చాలా సిరీస్ చేసాం, చాలా షార్ట్ సిరీస్ రీల్స్ చాలా చేసాం. మేమేం చెప్పుకుంటే ఇంట్లో గురించి చెప్పుకున్నట్టుంటది. ఆబ్వియస్లీ తెలుసు మంచి యాక్టర్ కాబట్టి చాయ్ బిస్కెట్లు ఉన్నాం మేము. యు టెల్ అబౌట్ హర్. అంటే ఈమె గురించి చెప్పడానికి మాటలు అప్పుగా తెచ్చుకుందాం అంటే అంత వడ్డీ కట్టలేను నేను. ఏం లేదంటే చెప్పలేదు. టైటిల్ 21 అండ్ ప్రెగ్నెంట్, ఒక్కసారి నాకు జస్టిఫికేషన్ చేస్తారా? అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ టైటిల్. ఏం లేదు, వెరీ సింపుల్. అందుకే మా డైరెక్టర్ 21 అండ్ ప్రెగ్నెంట్, ఈమె 21 ఉన్నప్పుడు ప్రెగ్నెంట్. నేనేం క్యాలిక్యులేట్ చేసుకున్నా చెప్పిన 21 అండ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అంటే ఆబ్వియస్లీ అమ్మాయి, 21 అబ్బాయి అనుకున్నా. అబ్బాయి మేజర్ కాలేదు కదా ప్రెగ్నెంట్ అంటే. మళ్ళీ అనుకోలేదు నాయన. అంటే అంతే, అబ్బాయిది 22, అమ్మాయి 21. అబ్బాయి ఏజ్ 21 మేజర్ కాదు కదా, అట్లా ఆలోచించాను నేను. జనరల్ గా అండి మనం ఇండస్ట్రీకి ఒకటి అనుకొని వస్తే ఇంకోటి అవుతామనే పాలసీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనో గారు యాక్టర్ అవుదాం అనుకుని వచ్చి సింగర్ అయ్యారంట, రీసెంట్ గా తెలిసింది. మీరు ఏమనుకుని వచ్చారు? నేను అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చానండి. అంటే యాక్టింగ్ అయితే ఉండే, బట్ డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ, రైటింగ్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. బట్ రావడమే యాక్టింగ్ లో పడిపోయి ఇంకా అట్లే కంటిన్యూ అవుతుంది. ఓకే, సింగర్ అవుదాం అని వచ్చారా? నేను అసలు చెప్పే కదా మాట్లాడిన ఎవరు వీళ్ళెవరు. లేదండి, మీకు ఆ ఛాన్స్ నేను ఇస్తాను. అంటే వేరే చెప్పండి. 1-on-1 ఇంటర్వ్యూ మీరు పర్సనల్ ఇందులో నేను వెరీ గుడ్ సింగర్. మేము పాడుతున్నప్పుడు ఏంటంటే ఆఫీస్ లో అందరూ సైలెంట్ గా అసలు పాడగానే మీరు అన్ని సార్లు చెప్తే మరీ బ్యాడ్ అని వేసుకుంటారు. ఉందిలేండి, మీరు పాడాలి ఎలాగో. చెప్పండి, మీరేమవుదాం అనుకున్నారు? నేను యాక్టర్ అవ్వాలన్నా నేనే చెప్పాలి కదా పాపం. ఆమె హీ సేవింగ్ ద ఎనర్జీ ఫర్ యూ అండి. లాస్ట్ లో వచ్చి ఉన్న క్వశ్చన్స్ అన్ని మిమ్మల్ని అడుగుతారు. బాబు అస్సలు ఊరికే నందు నువ్వు చెప్పు క్వశ్చన్స్ ప్రిపేర్ లేదు. అదే ఆమె దగ్గర అని గారు మీరు చెప్పండి, మీరు సింగర్ కాకుండా ఇంకేవో అంత సీట్ అడుగుతారు అంటే అమ్మాయి. అదే అదే అయినా నేను అవ్వగలను. సో బేసిక్గా నేను కూడా యాక్టర్ అవ్వాలని వచ్చా. బట్ యాక్టర్ అవ్వకముందు చాలా చేశా. రైటింగ్ డిపార్ట్మెంట్ లో చేసా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసా, పర్సనల్ అసిస్టెంట్ గా చేసా. ఇట్లా చాలా చేసి ఒక 8-9 years తర్వాత యాక్టర్ అయ్యా. ఫాదర్ మదర్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు. మా డాడీ సినిమాలను ఎగిరేసి వేరే ఆడియన్స్ కి ఇప్పుడు అంటే కమింగ్ యూత్ కి ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయడానికి వచ్చారు. అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తారు. వీళ్ళకి వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్. ఎక్స్క్యూజ్ మీ, అంత లేదు. అవునా? లేదు. మీ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ముగ్గురికి లేదు. ముగ్గురికి ఫిలిం బ్యాక్గ్రౌండ్. నైస్. మీ నేటివ్ అండి? పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. పుట్టింది మాత్రం మా అమ్మమ్మ ఊర్లో రామాజీపల్లి అని. మా ఫాదర్ వచ్చేసి ఆలేరు, వరంగల్ ఆలేరు కాలు. నాగర్ కర్నూలు దగ్గర ఇంకొక ఆలేరు. నాగ తీసేయండి, కర్నూలు మాది. 100 kilometers పక్కనే. మీరండి? పుట్టి పెరిగింది హైదరాబాద్, మమ్మీ వాళ్ళది కేరళ. మరి మీరండి? నాది మహబూబ్ నగర్ అండి. లోకల్ సేమ్ అదే, అంటే ముందు సేమ్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు డివైడ్ అయినాయి కదా. ఓకే, మహబూబ్ నగర్ అండి. 10th వరకు అక్కడే, దాని తర్వాత మొత్తం ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. ఓకే, ఏం చేశారండి? ఎడ్యుకేషన్ బీటెక్ అయిపోయిందండి. మనం ఆ క్వశ్చన్ నన్ను అడుగుతుంది ప్లీజ్. తెలుసు, యాక్చువల్లీ ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవుతారు, ఎల్ఎల్బి చేసి లా సంథింగ్ అవుతారు, బీటెక్ చేసి బీటెక్ చేసి ఏమన్నా అవ్వచ్చు కంటే చాలా మంది బీటెక్ చేస్తారన్నది బెటర్ ఏమో. ఎందుకంటే మనకు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అది ఇన్ఎవిటబుల్ గా అయిపోతుంటది. ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇంజనీరింగ్ ఇస్ ద బెటర్ ఆప్షన్. ఏ బ్రాంచ్? ఇంజనీరింగ్ సైన్స్ అని. ఓకే, అది మా కాలేజ్ లో మాత్రమే ఉంటారు. నువ్వు చెప్పు, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమై ఉండదు? పక్కా డిగ్రీ, బీకామ్. అట్లా ఇంటరే. సూపర్. అంటే బేసిక్ గా ఏంటంటే మా ఫాదర్ కి డబ్బులు సేవలు చేయాలని చెప్పేసి ఇంటర్తో నా బేసిక్ అంటే కొంచెం ఎక్కువ సేవ్ చేశారు. ఎక్కువే. అదే మీరండి? డిగ్రీ, బీకామ్. నాదే. అంటే ఇది చెప్పారు, చెప్పా సారీ.
మీరు కానివ్వండి అయ్యా. అంత స్కోప్ పెట్టుకొని మీరు ఇటే ఎందుకు వచ్చారు అవార్డులన్నీ తీసుకెళ్ళిపోవడానికి? అంత లేదు, నాకు స్కోప్ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండింది కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉంది. అక్కడ అంటే ఇప్పుడు వెళ్ళి వెతుక్కోవాలి, ఇక్కడ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి క్రియేట్ అయి ఉన్నదాన్ని ఆల్రెడీ ఇంకొంచెం స్టార్. For more videos like this, subscribe Big TV channel.